హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ శుభవార్తలు ఏంటో మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మన యొక్క పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత తొలగిస్తున్నారు. మీ యొక్క పెన్షన్ ఉందో లేదో డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ దగ్గర పెన్షన్ ఐడీ కార్డ్ అనేది ఉంది కదా! సో, దాంట్లో పెన్షన్ ఐడీ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ అనేది ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మర్చిపోకుండా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనకు మే 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని శుభవార్తలు అయితే విడుదల చేశారు. ఆ శుభవార్తలు ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి భార్యకి సంబంధించి పెన్షన్లు అనేవి మనకు ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా అయితే వీలు కల్పించారు. స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. ఈ ఆప్షన్‌ను మీరు యూజ్ చేసుకొని మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది మీ పైకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్‌ను మీరు ఎలా యూజ్ చేసుకోవాలి, మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది మీరు యూజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. గ్రామ మరియు వార్డు సచివాలయంలో మనకి ఏంటంటే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ పైన వెరిఫికేషన్ అయితే చేస్తారు. అయితే మీ యొక్క భర్త నిజంగా చనిపోయారా ఏంటి, మీరు పెన్షన్ పొందడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా, మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ యొక్క వెరిఫికేషన్‌లో మీకు మీరు నిజమే అని చెప్పేసి నిర్ధారణ అయితే గనక మీ యొక్క భర్త పైన ఏదైతే పెన్షన్ పొందుతున్నారో ఆ పెన్షన్ మీ పైనకైతే ట్రాన్స్ఫర్ చేసి మీకు మే 1వ తేదీన అయితే పంపిణీ అయితే చేస్తారు. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకేందంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అంటే వికలాంగులకు సంబంధించి మనకేందంటే సదరం స్లాట్స్ అనేది ఓపెన్ చేశారు. ఈ సదరం స్లాట్స్‌కి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళకి ఎక్కడైతే ఇచ్చున్నారో గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి వాళ్ళు టెస్ట్ అనేది చేయించుకోవాలి. టెస్ట్ అనేది చేయించుకున్న తర్వాత 40% కంటే ఎక్కువ ఉంటే గనక అలాంటి వాళ్ళకు వికలాంగులకు సంబంధించి పెన్షన్లు అనేవి రూ. 6,000 అయితే అందబోతున్నాయి. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉన్నవారు చాలామంది అయితే ఉన్నారు. పెన్షన్ కోసం వాళ్ళు ప్రతి నెల ఎక్కడైతే ముందున్నారో అక్కడికే వచ్చి పెన్షన్లు అనేది తీసుకునే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే విడుదల చేశారు. ఈ ఆప్షన్‌ను మీరు యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు ఎక్కడైతే ప్రెజెంట్ ఉంటున్నారో అక్కడే మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆప్షన్‌ను మీరు ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అడ్రస్ అనేది మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటే గనక మీకైతే పెన్షన్ అనేది తీసుకొనొచ్చి మే 1వ తేదీన మీ ఇంటికే ఇవ్వడం అయితే జరుగుతుందండి, మీ ఏరియాకి సంబంధించిన సచివాలయ అధికారులు. ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మే పెన్షన్లకు సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.